చెప్తాను, ముగిస్తున్నాను. రెండవది లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనములో వాక్యం ఇలా రాయబడి ఉన్నది. వారు విసుగక ఏమంటే చూస్తున్నారా ఈ మాటలు చూస్తున్నారా? తాత్కాలికంగా చేసే ప్రార్థనలా ఉంటుంది మన ప్రార్థన. ఓ 2 మాటలు అనుకోవడం, తండ్రి ప్రభు నీకు వందనాలు, నా బలహీనతకి తెలుసు, నేను మోకాళ్ళు వేయలేను, లేచి నిలబడలేను, కూర్చోలేను. అండ్ నువ్వు కూర్చుంటావో మోకాళ్ళు వేయగలవో అన్ని దేవుడికి తెలుసు. నీ పరిస్థితి అంతా దేవుడికి తెలుసు. అండ్ మన జీవితాల్లో జాగ్రత్త. బైబిల్ చెప్తుంది, అండ్ వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు అన్నారు. అంటే రెండవది, నీవు విసుగక దేవునికి ప్రార్థన చేయ. ఒకటి, నీవు పట్టుదల కలిగి దేవునికి, అది పట్టుదల అనే దాని గురించి యాకోబు చేశాడు ప్రార్థన. ఒక్కడే రాత్రంతా ప్రార్థన చేస్తున్నాను. అతని పట్టుదల ఏంటంటే దేవుడు ఆశీర్వదించాలి. అదే దేవుడు ఆశీర్వదిస్తేనే కానీ ఆయన పాదాలు విడిచిపెట్టను, దేవుడు ఆశీర్వదిస్తేనే కానీ ఆయన వెళ్ళనివ్వను అని పోరాడుతూ బ్రతిమాలుతూ పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. ప్రార్థనలో అతడు విజయాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, నీవు విసుగక దేవునికి ప్రార్థన చేయాలి. చూడండి లూకా సువార్త ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ విషయాలు. అండి 18వ అధ్యాయం 5వ వచనం. ఈ 3 విషయాలు కూడా లూకా సువార్తలో ఉన్నాయి. ఆమె మాటి మాటికి వచ్చి, చూసారా, మాటి మాటికి వచ్చి అడగలేటప్పాల దేవుణ్ణి. కానీ అడిగే నువ్వు విసిగిపోకూడదు, అడుగుతూనే ఉండాలి. మొన్న చేశాను, మొన్న అడిగాను, నిన్న చేశాను, నిన్న అడిగాను, రాత్రి చేశాను, అడిగాను, తెల్లరగట్ట చేశాను, అడిగాను, చాలే అనుకోవట్లేదు. విసుగక. అండ్ ఈరోజు ప్రార్థన చేయడానికి మనం విసుగుపోతున్నాం. బైబిల్ చెప్తుంది, ఆ విధవరాలు మాటి మాటికి వచ్చి ఏం చేసిందట? మాటి మాటికి వచ్చి, ఇసుకుపోలేదు, వాడు ఇసుకుపోయాడు.